నేనే సెలెక్ట్ ఉన్నప్పుడు నీకే, ఎందుకంటే ఆడ అందరి మీద ఎస్ బిగ్ బాస్ నాకు ఓకే బిగ్ బాస్ అన్నాడు, నేను పేరు తీసింది. అలా ఈ మాట ఒక్కటి చెప్పుంటే అయిపోయేది కదా. అరే మేము మాట్లాడుకున్నాం, నువ్వు ఇవన్నీ టాపిక్ చేయదు, మేము చూసుకున్నాం, అది మా క్లాన్ అది అని అంటే అయిపోయేది కదా. ఎందుకు అక్కడ చేయలేదండి? టీంకి అగేన్స్ట్ గా పోయి ఎందుకు మాట్లాడాలి నో అని చెప్పేసి వేరే వాడికి ఏం ప్రూవ్ చేయాలా నేను? కాదు, ఇప్పుడు సాక్రిఫైస్ అని చెప్తుంటే కూడా ఇప్పుడు ఒక ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తా అన్నా అంటే అందరూ క్లాన్ మెంబర్స్ ఓకే మంచి డెసిజన్ మేము వాడే బ్యాకప్ అయింది అంటే అందరూ ఒపీనియన్ ఏమొస్తుంది, ఓకే వాడే వీక్ వాడే ఒప్పేసుకున్నాడు అని వచ్చేసింది. అదే మనం ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు 100 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేసేంత తోడు అవతలోడికి అర్థం చేసుకునేంత కెపాసిటీ ఎవరికి ఎంత ఉందో అంతే. క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఇంకా రాలేదు ఏంటి వాళ్ళు అన్ని అగేన్స్ట్ మాట్లాడింది కాబట్టి డెఫినెట్ గా వాయిస్ అవుట్ చేయాలి, డెఫినెట్ గా వాడిని కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి మాట్లాడడం మనం అంతే. అండ్ వాడు వెనకాల ఎంతెంత మాట్లాడింది అనేది అర్థమైతలేదా మనకి? వెనకాల వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కూడా వెంటనే మాట్లాడిండు. అండ్ ఆల్సో నేను అక్కడ మాట్లాడేటప్పుడు నేను ఫెయిర్ గా నిఖిల్ అట్లా మాట్లాడింటారా అని అన్నప్పుడు కూడా హీ వాజ్ పోర్ట్రేయింగ్ ద సేమ్ థింగ్. నిఖిల్ ఎమోషన్ లో నిఖిల్ గివ్ అప్ ఇచ్చింది కాబట్టి వాడిని సేవ్ చేయడం కోసం నేను సాక్రిఫైస్ చేసిన అంటున్నాడు వాడు. అదంటున్నాడు ఆ సాక్రిఫైస్ అయినా సాక్రిఫైస్ కదా, అక్కడ సాక్రిఫైస్ చేశాడు అన్నప్పుడు నువ్వు ఐ డింట్ సాక్రిఫైస్ అని మాట రాకూడదు. మళ్ళీ ముగ్గురు డిస్కషన్ కన్నా ముందు నీదే మధ్యలో ఆపి నేను సెల్ఫ్ ఇదవుతాను కదా. నిన్న ప్లాన్ డిస్కషన్ ఎక్కడ జరిగిందన్న అక్కడ ఆగిపోయింది. అండ్ నువ్వు చెప్పేటప్పుడు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు చెప్పాల్సిందికి అమ్మ నేను కాకపోతే నిఖిల్ వాడు చీఫ్ కాబట్టి వాడే చేసుకుంటాడు అందుకనే అది నాకు ఇష్టం లేదు అని నేనే గివ్ అప్ ఇస్తున్నా అని చెప్పిండాల్సింది. నువ్వేమన్నావు ఇద్దరు స్ట్రెంగ్త్ ఉన్నది, ఈ ఇద్దరు మెంటలీ ఇట్లున్నారు అందుకోసమే నేనే ఒకటి బ్యాక్అవుట్ అవుతున్నా అని చెప్పేసి నువ్వు చెప్పిన ఆ పాయింట్ చెప్పిన. అప్పుడు కూడా నిఖిల్ అని ఏం చెప్పలేదు మరి, అప్పుడు గివ్ అప్ ఇచ్చేటప్పుడు కూడా. దెన్ హౌ ఫార్ ఈస్ దట్ రైట్? అండ్ నేను ఫెయిర్ అయిపోయిన టీమ్ డిస్కషన్ అవ్వలే. నేను ఐ వాజ్ క్లియర్. వాడు మణికంఠ పాయింట్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత నేను మళ్ళీ వై నాట్ దిస్ అని మళ్ళీ డిస్కషన్ పెడదాం, కంటిన్యూ ఇంకొక రౌండ్ చేద్దామని అనుకున్నాను. నేను ట్రై అట్ గేమ్ ఫోకస్ అంతే. బేసికలీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు మేము ఆడతాము అని. సరే ఓకే నబిల్ వెళ్ళిపోయాడు ఇంకా వీ కెన్ డూ ఇట్ విన్ అవుతామనే కాన్ఫిడెన్స్ రావట్లేదు అని చెప్పు. కలెక్టివ్ గేమ్ అన్నప్పుడు ఇద్దరిని అంతెందుకు సఫర్ చేసినాం మరి? నిన్న ఎవరో ఒకరిని గివ్ అప్ ఇద్దామని మన ఇద్దరం మాట్లాడుకొని చేద్దామా నిఖిల్ అని చెప్పేసి నా దగ్గరికి ఎందుకు రాలే అని అది చెప్పు. అండ్ కలెక్టివ్ గేమ్ అన్నప్పుడు ఇక్కడ నా టీం నుంచి మేము ఇద్దరిని సపోర్ట్ చేసాం, వాళ్ళ టీం నుంచి ఒక్కరు కూడా పృథ్వీని విష్ణు తప్ప సపోర్ట్ చేయలేదు. ట్రస్ట్ మీ, ఇట్ వాస్ వెరీ క్లియర్. నేను అక్కడ అనుకున్నా ఆమె వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పాలనుకున్నా. అక్కడ పొజిషన్ అలా లేదు లేదా అంటబడి చెప్పాడు అక్కడ. ఈకెందుకు రా క్లాన్ కోసం ఇద్దరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? అది స్పోర్ట్స్ వైజ్ తీసుకున్నాను రా. ఇప్పుడు ఇలాంటి ఆప్షన్ మళ్ళీ ఈ రోజు మార్చి తీస్తారని మాకు ఎలా అయిందో తెలుసా? ఇలా ఏం చెప్పలేను. ఇప్పుడు నా టీం నుంచి ఒక్కొక్కరు వెళ్తున్నారు అన్నప్పుడు నా టీం ని కూడా సేవ్ చేయాలి కదా. అదే వేరు చెప్తా. అది తర్వాత బ్రో, వెల్ ప్లేడ్ వెరీ గుడ్, అది తర్వాత. బట్ యా అట్లా ఏం లేరు. మన ఇంటెన్షన్ వాజ్ వెరీ క్లియర్, మనం కలెక్టివ్ గానే ఆడదామనే దాంట్లోనే ఉంది. కానీ ఓన్లీ బికాస్ లైక్ విన్నింగ్ వాళ్ళు చేసినప్పుడు ఇట్లా రియాక్ట్ అయిన ఇవన్నీ సిచ్యువేషన్ చూసి వెంటనే మనం మార్చుకున్నాం. బట్ మన ఇంటెన్షన్ అదే కదా, అరే రెండింటికి యూజ్ కావాలి హౌస్ వర్సెస్ అది అనేది వాడు అగ్రీ చేస్తున్నాడు, ఇది కూడా అగ్రీ చేస్తున్నాడు. వెంటనే చేంజ్ అవ్వడానికి కాదు కదా వాడికి కూడా. సో ఈ రోజు ప్రాబ్లమేటిక్ గట్టి గొట్టిగా ఉంటుంది, రేపు నువ్వు ఎంకరేజ్ చేయమను ఆయన ఎంకరేజ్ చేయడు వీడు. చెప్పాను కదా నిన్నటి దొబ్బింది అంత. ఎందుకంటే ఫుడ్ టాస్క్ లో ఇద్దరు ఓడిపోయినా అక్కడ మీది తక్కువ మాది ఎక్కువ అని మాట్లాడుతున్నా. నేను అందుకే అన్నా, నేను సింపుల్ గా అన్నా, అరే ఆ 3 బౌల్ రైస్ ఉంది ఈ దాంట్లో, 1 2 3 4 బౌల్ ఎక్స్ట్రా చిన్న బౌల్ ఉంది మన దాంట్లో లేదు, అక్కడ పడుంది 3 కర్రీ ఇది 4 1. సెకండ్ ఆ రైస్ నూడిల్స్ రైస్ ఇంకో 2 ప్లేట్ దాంట్లో కొంచెం మన దాంట్లో తిన్నారు, మీరు ముట్టుకొని కూడా పెట్టలేదు. ఇక్కడికే డిస్కషన్ అయిపోయింది వెళ్ళు అన్నది ఫ్రెండ్ అనుకుని. అండ్ ఆ బాల్ది కూడా వాళ్ళొచ్చింది చేస్తే మీరు చేయడం అప్పుడు చేస్తా అనిపించింది నాకు కూడా. చేయకపోతే అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ నేను అదే చెప్పాను కదా, వాళ్ళ ఎంకరేజ్మెంట్ వీళ్ళ డిస్కరేజ్మెంట్ వాళ్ళ మోటివేషన్కి వీళ్ళ మోటోకి వీ కాంట్ కీప్ డూయింగ్. నేను నాకు చీఫ్ అయ్యింది ఒక్క క్లాన్కే, నేను ఫస్ట్ అది సేవ్ చేసుకుని ఇంకా ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఐ గివ్. సింపుల్ ఉన్నది ఒక ఆపర్చునిటీ. మా క్లాన్ ఇప్పుడు నబీల్ ఉన్నాడా లేకపోయినా సెకండరీ నాకు. నా క్లాన్ ఆల్రెడీ ఫస్ట్ సఫర్ అయింది మా టీం. 5 6 వాళ్ళు ఉన్నారు, 5 మేమున్నాం. అప్పటికి ఒకటి వెళ్ళిపోయాడు.
నలుగురు ఉన్నాం ఇప్పుడు, ఏం చేసినా మన నలుగురు చేసుకొని ఇన్ కేస్ వాళ్ళకి వచ్చింటే 100% వాళ్ళు మణికంఠ తీసే ఛాన్స్ లేదు. చెప్పాలి కదా, థర్డ్ ఆప్షన్ అంట మణికంఠ. ఫస్ట్ నేను, సెకండ్ సోనియా, థర్డ్ మణికంఠ. వాళ్ళు కాదు, మన ఇద్దరు ఒక లేదు చెప్పాలి, డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాలి. అదొక ఓకే డన్, మీకు అలా అనిపిస్తుందేమో, కానీ నేను మణికంఠ గేమ్ ఆడాను, నాకేం అలా పర్సనల్ నాకు చాలా ఏమంటారు. అండ్ హీస్ నాట్ స్టేబుల్ కరెక్ట్ గా. కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు సేఫ్ అయి ఉన్నా లేకపోయినా నవీన్ తీయొద్దని ఇక్కడే మళ్ళీ బ్యాట్ చేస్తాడు. ఇక ఆడ ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ టీంలో ఉండి అక్కడ ఆడుతున్నాడు కదా, ఆబ్వియస్లీ నువ్వు ఓకే, నీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నా నువ్వు టీం కాడాలి కదా. అండ్ వాళ్ళందరూ కూడా ఎవరిని అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు? మనం మధ్యలో బిగ్ బాస్ డెసిషన్ అడిగేది మధ్యలో గ్యాప్ మణికంఠనే అప్రోచ్ అవుతున్నారు అందరూ. మనీ ఇట్లా నవీల్ వచ్చి మాట్లాడిండు, అప్పుడు పిలిచారు, వాడు హింట్ ఇస్తున్నాడు. అఫ్ కోర్స్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయి దాంట్లో, నైనిక అంటే మేము మాట్లాడతా అందరితో మాట్లాడు, బట్ డిస్కషన్ అవుతున్నప్పుడు విల్ స్టే అవే. టీమ్ ఇస్ టీమ్, గేమ్ ఇస్ గేమ్ కదా. అది కాదు అని అనేది ఎంత పర్సనల్ ఉన్నప్పుడు క్లాన్ వైజ్ అంటే క్లాన్ వైజ్. ఇప్పుడు మీరు నువ్వు తిను అబ్బాయి అఖండలో ఉన్నప్పుడు మనం పర్సనల్ గా మాట్లాడుకుని కూర్చోలే, గేమ్ గా ఆడలే. ఎందుకు అర్థం కావట్లేదు ఈ సెన్స్? పర్సనల్ మెయింటైన్ చేయాలంటే ఎలాగైనా మెయింటైన్ చేయవచ్చు, గేమ్ అర్థం చేసుకోవట్లేదు బేసిక్ గా. ఇక్కడ మిమ్మల్ని సేవ్ చేసి నా క్లాన్ నుంచి ఒకరు ఫీల్ అయ్యి నేను నా క్లాన్ సేవ్ చేసి తర్వాత మీకు ఉంటే ఆపర్చునిటీ ఇస్తా తప్ప నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్. నిన్న మనీ కంటే వెళ్ళేదాకా ఎవరికి తెలీదు, ఒకరు మైనస్ ఒకరు ఓడిపోయే టీం నుంచి. అదే సేమ్ వాళ్ళు అంటే వాళ్ళందరూ నీ క్లాన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మా క్లాన్ లో ఉన్న నబిల్నే కదా తీశారు. అప్పుడు మాత్రం ఇది ఎగ్ టాస్క్ లోనే వాళ్ళందరూ నీ క్లాన్ లోనే ఉన్నారు కదా. అప్పుడు ఆ నబిల్కి ఇద్దాం, నబిల్ వాళ్ళకు పర్సెప్షన్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెషన్ అంతే, వాళ్ళ టీంలో రాంగ్, అది ఆపోజిట్ ఉన్నప్పుడు వాళ్ళ టీంలో రైట్, అది అంతే. వాళ్ళకి ఎప్పుడు ఏం రైట్ కావాలి వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళు అదే ఫీల్ అవుతుంది. నబీల్ స్ట్రాంగ్ అని తీసారు. నబీల్ ఉన్నప్పుడే మనం లీడ్ లో ఉన్నాం, వాళ్ళు లేనప్పుడు లీడ్ లో ఉన్నాం. ఇప్పుడు అంతా ఇక్కడ టాస్క్ ఓడిపోయాడు కదా, స్ట్రాంగ్ ఎక్కడ వచ్చిన తర్వాత అక్కడ. See, he's trying, he's giving best. I get it. నేను దానికి యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్షిప్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఇక్కడ అది గేమ్ ది కాదు, ఇప్పుడు సేవింగ్ ద క్లాన్. లంచ్ తింటారా? రైస్ ఆన్ చేయాలి, ఇంకా టైం పడుతుంది. ఆన్ చేయాలి, పొద్దున సగం అయింది, ఎంత అయింది చూసుకోండి. సగం అయింది, అయ్యేదాకా టైం పెట్టుకుందాం అంతే. ఆటోమేటిక్ అయిపోతుంది. అదే మీరు తింటా అంటే ఫస్ట్ ఆ పని ఉన్నది చేసి పెట్టేస్తా, అట్లే వేడి చేసేస్తా. రైస్ ఆన్ చేసేస్తా, అవన్నీ కర్రీస్ వేడి చేయాలి. ఆ గ్యాప్ లో వేడి చేసేసుకోవచ్చు. ఏం కాదు, ఫస్ట్ రైస్ అందరు రెడీ ఉన్నప్పుడు చెప్పుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు చేసేసి పెట్టేనా? చేసి వచ్చి తినేస్తారా? నువ్వు చేసేసి నేను హెల్ప్కి వస్తా. పర్వాలేదు, పర్లేదు. అర్థమే అవ్వట్లేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఆపోజిట్కి వెళ్తే నేను ఇదే ఆడాలి కదా, మీరు అయినా అదే ఆడాలి. అంతేరా, బేసిక్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చే అంతే. మీరు ఇద్దరు ఫస్ట్ రిలాక్స్ కండి, ఇద్దరు ఎక్కువ తీసుకుంటారు, ఈ నుంచి స్విచ్ కండి అంతే. ఇక గేమ్ మీద ఫోకస్, రిలాక్స్, మంచి ఎనర్జీ సేవ్ చేసుకోండి. ఎనర్జీ సేవ్ చేసుకోండి. అన్నీ ఎక్కడ ఉంది? ఫ్రిడ్జ్ లో ఉందా? అప్పుడు వేడి చేసిన రైస్ ఒకటి తీసుకురా. ఇదా అంతే, జస్ట్ ఆన్ చేసేసుకొని పోతే అయిపోతుంది. జస్ట్ నువ్వు మైక్రోవేవ్ 1.5 minutes 2 minutes పెట్టేసుకుంటే అయిపోతుంది. లైన్ 3 దీనికి ఇది అవుతుంది రైస్. కాకపోతే అదే 1.5 cup కొట్టేసి సరిపోతుంది. రైస్ 4. అరే యాక్చువల్లీ రైస్ అయ్యింది చూడు.
నిత్యం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే